వెరీ గుడ్ మార్నింగ్. నేను చందు. వెల్కమ్ టు హాట్ టాపిక్. ఇవాళ టాపిక్ ఒకసారి చూస్తే గనక కోనసీమలో పవన్, రాయలసీమలో జగన్ ఇరువురు నేతలు కూడా రైతు గొంతుకగా ప్రసంగాలు. ఇటువైపు చూసుకుంటే కనుక కోనసీమ రాజుల కేసనపల్లిలో ఏదైతే కొబ్బరి తోటలకు సంబంధించినటువంటి సముద్రపు నీరు అక్కడికి చేరుకోవడం, టైడ్స్, హై టైడ్స్, లో టైడ్స్ ఉన్నప్పుడు అక్కడ అదంతా కూడా తోట దెబ్బతినడంతో కూడా పవన్ అక్కడ పరిశీలించడం జరిగింది, అధికారులతో మాట్లాడడం జరిగింది. దేవర ప్రసాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో, అదేవిధంగా అక్కడ కలెక్టర్, అంటే అక్కడ ఉంటే రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అసలు ఇబ్బంది ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ఉంది, దానికి ఆ సమస్య రూపుమాపడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా ఆయన ఫోకస్ చేశారు. మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మళ్ళీ మంగళగిరిలో లేదా డిసెంబర్ 2వ వీక్లో కూడా మీటింగ్ ఉండబోతోంది. సమస్య ఏంటి, దాని పరిష్కారానికి ఏం చేయాలో ఆ దిశగా కూడా, ఎందుకంటే కొబ్బరి చెట్టుని ప్రతి ఒక్క రైతు కూడా ఏంటంటే ఇంట్లో పెద్ద కొడుకుగా భావిస్తారు. అలాంటి పెద్ద కొడుకు అనే ఆ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటూ ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా కూలంకషంగా కూడా మాట్లాడడం జరిగింది. మరోవైపు రాయలసీమలో జగన్ రైతు గొంతుగా కూడా ఆయన ప్రసంగాలు అలానే ఉన్నాయి. చాలా రకాల క్వశ్చన్స్ రేజ్ చేశారు. అంటే చాలా రకాల హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏమయ్యాయి? అటు మహిళలకు ఇస్తారన్న 1500 కావచ్చు, నెలకు సంవత్సరానికి 18,000 చొప్పున 2 సంవత్సరాలు 36,000 ఎగ్గొట్టారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి కావచ్చు, ఇతర చాలా అంశాల మీద మాట్లాడారు. తల్లికి వందనానికి సంబంధించి కావచ్చు, పెన్షన్ల విషయంలో 5 లక్షల పెన్షన్లు తీసేశారంటూ మాట్లాడుతూ రైతులకి దాదాపు వైఎస్ఆర్సీపీ హయాంలో పెద్దపీట వేశాం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతుల్ని రోడ్డును పడేసిందంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇలా కొన్ని కీలక విషయాలైతే ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అసలు వర్షాలు వరదలు వస్తే స్పందించేది ఎవరు, రైతు సమస్యలను వెంటనే తీరుస్తున్నటువంటి సర్కార్ ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా లేదంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమా, రైతుల మేలు కోరేదెవరు, భరోసా ఇచ్చేదెవరు, రైతులపై ఎవరిది కపట ప్రేమ, ఎవరిది అసలైన ప్రేమ, రైతు నేస్తం ఎవరు అంటూ, రైతు పక్షం ఎవరు అంటూ కూడా ఇవాళ మన హాట్ టాపిక్ వెళ్ళబోతోంది. ఇవాళ మన ఈ హాట్ టాపిక్లో జాయిన్ అవుతున్నారు కాజా సుజాత గారు, జనసేన నాయకురాలు. సుజాత గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ద డిబేట్ హాట్ టాపిక్. అదేవిధంగా మంచా నాగమల్లేశ్వరి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నాగమల్లేశ్వరి గారు గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హాట్ టాపిక్. అదేవిధంగా వీరశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు. వీరశేఖర్ గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హాట్ టాపిక్. మరి కొద్దిసేపట్లో మనకి చెంచు వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అవుతారు, వారు టీడీపీ అధికార ప్రతినిధి. ముందుగా సుజాత్ గారు, పవన్ పర్యటనకు సంబంధించి కూడా ఏం చెప్తారు? అంటే ఇటు మాజీ సీఎం జగన్ పర్యటన, పవన్ పర్యటన నేపథ్యంలో కూడా అసలు రైతు పక్షాన ఎవరున్నారు, కపట ప్రేమ చూపిస్తోంది ఎవరు, దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు కపట ప్రేమ అంటే మనం రైతుల పక్షం విషయంలో మాట్లాడుకోవాలంటే ఈ డిబేట్ మొత్తం సరిపోదు సార్. గత 5 ఏళ్లలో రైతులకు వారు ఏం చేశారు, రైతుల్ని ఏ విధంగా మోసం చేశారు అన్నది చూసాం. ఆర్బీకేలను పెట్టి అందులో జరగని మోసాలంటూ లేవు, మనం చూసాం సార్. అంటే రైతులు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం వచ్చిన వితిన్ 2-3 months లో నాదెండ్ల మనోహర్ గారు ఆ ధాన్యం సేకరణ చేసిన డబ్బులు బకాయిలన్నీ చెల్లించారు. రైతుల దగ్గర కొన్న ధాన్యానికి డబ్బులు తిరిగి ఇవ్వకపోతే, సకాలంలో చెల్లించకపోతే వారికి మళ్ళీ నెక్స్ట్ పంటకి వేసుకోవడానికి వారి దగ్గర పెట్టుబడి ఉండదు. అలాగే రైతులకి ప్రతి ప్రభుత్వం పెట్టుబడి సహాయం చేస్తుంది, అలాగే ఎరువులకు కానీ విత్తనాలకు కానీ సబ్సిడీ అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఇది కాకుండా ఏదైనా తుఫాను వచ్చినప్పుడు అనుకోని పరిస్థితుల్లో పంట నష్టం జరిగితే వాటికి బీమా డబ్బులు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. గత ప్రభుత్వంలో మనం చూసాం, నివర్ తుఫాను వచ్చిన దాదాపు 2 months వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి సహాయం అందించకుండా, కనీసం రైతుల్ని పరామర్శించడానికి కూడా తుఫాను వెళ్ళిపోయిన తర్వాత 1 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు 58 రోజులు దాటిన తర్వాత ఇంకా చూసి విసిగి వేసారి రైతుల పక్షాన మాట్లాడి, మీరు వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఏదైతే నష్టపరిహారం ఉన్నదో అది చెల్లించకపోతే మేము అసెంబ్లీ ముట్టడి చేస్తాం అని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన వితిన్ 24 hours లో నెక్స్ట్ డే పెద్ద పేపర్ యాడ్స్ వేశారు సార్, ఫుల్ సైజ్ పేపర్ యాడ్స్. మేము తుఫాను సహాయ నిధి ఇచ్చేస్తున్నాం రైతులకి అని చెప్పి.
కానీ అక్కడ ఇచ్చింది ఏంటండి, రెగ్యులర్ గా రైతులకు ఇచ్చే రైతు పెట్టుబడి ఏదైతే ఉంటుందో ఆ 3 సార్లు 3 విడతల్లో ఇస్తారు. ఆ విడతల్లో ఇచ్చే డబ్బుల్ని, అంటే అది కూడా 70% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, 30% రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న నిధులు, అవి ఇచ్చి మేము రైతులకి పంటకి నష్ట నివారణ సహాయ నిధి ఇచ్చేసామని చెప్పి పెద్ద పేపర్ యార్డులు వేశారు సార్. ఇచ్చింది 658 కోట్లు. అప్పుడు దాదాపుగా 11 లక్షల ఎకరాల పైగా రైతులు నష్టపోయారు. అంటే ఎకరానికి వచ్చింది 5,600 రూపాయలు కూడా రాలేదండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎకరానికి 30 నుంచి 35 వేలు కావాలని డిమాండ్ చేసిన వ్యక్తి. సో రైతులను ఆ విధంగా మోసం చేసిందే కాకుండా కనీసం మేము ఇంత ఇచ్చాము 5,600 రూపాయలు ఎకరానికి ఇచ్చామని కూడా చెప్పకుండా మొత్తం ఇచ్చిన సహాయం ఏదైతే ఆ రోజు 17,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారో అదంతా కూడా రైతు పంట నష్టానికి ఇచ్చిన అమౌంట్ అని చెప్పి తప్పుడు ఆరోపణలు, అంటే తప్పుడుగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారు. సో ఇంకా రైతుల విషయంకి వస్తే 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు సార్, చేయలేదు. నెక్స్ట్ మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు, చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే దారుణం విషయం, ఇంతకు ముందు ఎప్పుడు మనం కూడా ఎన్నో ప్రభుత్వాలు రైతులకు సహాయపడ్డే కానీ చూడలేదు. రైతులను కూడా కులాల వారీగా విభజించి వాళ్ళకి రైతు బంధుగా, వాళ్ళకి రైతులకి చేసే సహాయాన్ని కానీ, వాళ్ళకి ఇచ్చే వ్యవసాయ పెట్టుబడులు కానీ, పంట నష్టంలో కానీ కులాల వారీగా విభజించి చూశారు సార్. అన్నదాత సార్, వాళ్ళని ఒక రైతుగానే చూడాలి. అలాగే కౌలు రైతులు 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతోటి 30 కోట్ల రూపాయలు దాదాపు ప్రతి జిల్లాలోనూ వెళ్లి సభలు పెట్టి వాళ్ళందరికి అందజేశారు. అది రాష్ట్రం మొత్తం గమనించింది. కానీ సుజాత గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే కూటమి ప్రభుత్వ హయాంలో రైతులు కన్నీరు పెడుతున్నారు, రైతుల్ని పట్టించుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం, మా ప్రభుత్వ హయాంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, దిగుబడి బాగా వచ్చింది, దేశ విదేశాలకు కూడా అరటి కానీ ఇవన్నీ కూడా పంపిణీ, అంటే ఎగుమతి చేయడం, ఎగుమతులు అన్నీ కూడా జరిగాయి అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు కదా, దానికి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో రైతులు అంటే గంజాయి పండించే వాళ్ళేమో సార్, అదే జరిగినాయి ఎగుమతులు దిగుమతులు గత ప్రభుత్వంలో. వేరే ఏ రైతు సంతోషంగా ఉంటే 3,000 మంది కౌలు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు సార్? కౌలు రైతులకి ఎన్నో వాళ్ళకి 1,00,000 క్లాజెస్ పెట్టారు సార్. అంటే మీరు ఏదైతే భూమి యజమాని ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పత్రాలు తీసుకుని వచ్చి మాకు చూపించాలి, వాళ్ళ దగ్గర నుంచి రాతపూర్వకంగా రాయాలి, అప్పుడే మిమ్మల్ని కౌలు రైతుగా గుర్తిస్తామని. ఏ భూమి యజమాని ఇస్తారండి అలాగా? దానికి చాలా మంది భయపడి ఇవ్వలేదు. సో కౌలు రైతులు చాలా మంది వాళ్ళకి రావాల్సిన సహాయాన్ని కూడా పొందకుండా ఆగిపోయిన పరిస్థితి. వాళ్ళకి కార్డులు తెచ్చుకున్న వాళ్ళు, కౌలు రైతులుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వం ఇవ్వలేదండి. 3,000 మంది చనిపోవడం అంటే సామాన్యమైన విషయమా సార్? అలాగే ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు విషయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టారండి. తేమ ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళని రిటర్న్ పంపించేయడం, మళ్ళీ వాళ్ళు రవాణా ఛార్జీలు భరించలేక వాళ్ళు ఎంతో కొంత తక్కువ ధరకి అమ్మేసుకోవడం, దళారీ వ్యవస్థ విపరీతంగా పెరిగిపోయింది సార్. ఆర్బీకేల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన గోను సంచులకి ప్రొవైడ్ చేయలేదు, రవాణా ఛార్జీలు అవి ప్రొవైడ్ చేయలేదు, కూలీ ఖర్చులకు అయ్యే ధాన్యం ఎత్తుకుని వచ్చి ఆర్బీకేల వరకు వచ్చే కూలీ ఖర్చులకి ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు సార్. రైతులు ఏ విధంగా చూద్దాం. మాట్లాడదాం. నాగమల్లేశ్వరి గారు మీరేమంటారు? అంటే ఇటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుల్ని పరామర్శించారు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు, అటు కోనసీమలో అక్కడ దెబ్బతిన్నటువంటి కొబ్బరి తోటలను పరిశీలించారు. అసలు రైతుల పక్షపాతంగా ఉంది ఏ ప్రభుత్వం, మీరేమంటారు? సార్, మీకు ప్యానెల్లో వచ్చినటువంటి అధికార ప్రతినిధులకు కూడా నా నమస్కారాలు. ఇవాళ ఎంత కామెడీగా మాట్లాడిందంటే, ఇప్పుడు జనసేన ఆవిడ మనమే మాట్లాడాల, గంధం చెక్కలకి గంధం ఏంటిది గంజాయి గాని లేకపోతే బీఫుల కోసం గాని 1,80,000 టన్నుల బీఫుల కోసం గాని మనం మాట్లాడితే ఎట్లుంటదంటే ఏదో ఉంటది సామెత, అట్లుంటది. అసలు రైతుల్ని ఆదరించినటువంటి పార్టీ ఏదన్నా ఉందనంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. మనం ఏం చేయలేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా, అసలు విన్నాడా ఆయన సమస్య? అసలు కోనసీమలో సమస్య ఏంటి?
చెప్తున్నటువంటి వ్యక్తుల్ని రైతుల్ని కూడా ఆపేసేయండి, కట్ చేసేయండి అంటే ఒక నిమిషం రైతు చెప్తుంటే కూడా వినే ఓపిక లేనటువంటి వ్యక్తివి నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు? ఎప్పుడు వెళ్లాల్సిన ధర్మం నీకు? అసలు అక్కడ లోటుపాట్లు ఏంటనేది వాళ్ళు చెప్తుంటే కూడా నీకు అర్థం అవ్వట్లేదు. డ్రెడ్జింగ్ అంటే ఏంటి నీకు అర్థం అవ్వదు. ఓఎన్సీసీ డ్రెడ్జింగ్ ఎప్పుడు చేశారో తెలియదు. ప్రతి దానికి వచ్చి 2019 నుంచి ఎందుకు వచ్చింది సమస్య అంటే అక్కడున్న రైతులు కాదు నాయన ఇది 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య, ఇప్పుడు కాదంటే కూడా 2019 నుంచి ఎందుకు వచ్చింది సమస్య, దీని మీద మీకు ఒక అవగాహన ఉందా, దీని మీద ఒక క్లారిటీ ఉందా? అవగాహన క్లారిటీ లేకుండా ఎందుకు వెళ్ళావు అక్కడికి? పోనీ రైతులు మల్లేశ్వరి గారు అంటే నిన్న వార్తల్లో కూడా మల్లేశ్వరి గారు వార్తల్లో కూడా విజువల్స్ తీసుకున్నాం కాబట్టి తర్వాత యాంకర్ గారు ఇప్పుడు ఆవిడ 10 నిమిషాలు మాట్లాడేది. నేను మీకు సమయం ఇస్తాను. ఒకటి మీరు రాంగ్ మాట్లాడితే ఖండించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. మల్లేశ్వరి గారు మీరు రాంగ్ మాట్లాడితే ఖండించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. న్యూస్ లో తీసుకున్న విజువల్స్ లో రైతులు మాట్లాడారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మా దగ్గర కూడా లేని ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంది, ఆయన క్లియర్ కట్ గా మాట్లాడారు, సో మేమే ఇంకొంచెం పరిజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం ఉందని రైతులు మాట్లాడారు. చెప్పినప్పుడు ఇందాక నుంచి జనసేన అధికార ప్రతినిధి మాట్లాడినప్పుడు తప్పులేం కనిపించలేదా? ఒక నిమిషం అండి, నేనేమంటున్నాను, ఆయనకు అవగాహన లేకుండా వెళ్ళారన్నారు. ఆయన మరొకసారి మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం అన్నారు. నేను దాని గురించి అడుగుతున్నాను. మీరు రాంగ్. కాదండి, నేను చూసింది రైతుతో మాట్లాడుతున్నప్పుడు ఆపినటువంటి వీడియో మీరు చూడలేదా? ఆయన ఏం మాట్లాడారు? వేరే ఆపినటువంటి వీడియోలో కూటమి ప్రభుత్వం దాని గురించి మాట్లాడితే విషయం గురించి ఖచ్చితంగా చూపిద్దరు. కానీ రైట్, కంటిన్యూ చేయండి. మరి మాట్లాడుతున్నప్పుడు మీరు అడ్డొచ్చారు అనుకోండి, మా ఫ్లో మిస్ అవుతుందిగా. ఓకే, నేను అడ్డు రాలేదు, కరెక్ట్ చేశాను. చెప్పండి. తప్పు కూడా కనిపించలేదు మీకు. చెప్పండి, మాట్లాడండి. 19 వరకు ఎన్ని బకాయిలునే లెక్కలు తీయమనండి. ఒక ప్రభుత్వాన్ని ఇదిగో ఈ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగాలేదంటే ఎలా డిసైడ్ చేస్తారు? మనం చెప్పే సోది లెక్కలు కాదు. 2014 నుంచి 19 వరకు బీమాకి సంబంధించిన కానీ, రైతులకు సంబంధించిన కానీ, పథకాలకు సంబంధించిన కానీ ఎంత లబ్ధి చేకూర్చింది అనేది ఒక పక్క, తర్వాత 19 నుంచి 24 వరకు ఎంత లబ్ధి చేకూర్చింది అనేది ఒక పక్కన హెచ్చించుకొని చూసుకొని అప్పుడు మనం డిసైడ్ చేసి చెప్పాలి. 3000 మంది చచ్చిపోయారు. మరి సెంటర్ లో ఉన్నటువంటి వ్యవసాయకి సంబంధించిన శాఖ మంత్రి చెప్పలేదే, ఆయన చెప్పిన రిపోర్ట్ అన్న చూడాలి కదా మీరు. ఆయన ఏం చెప్పాడు? 2014 నుంచి 19 వరకు కంపేర్ చేస్తే 19 నుంచి 24 వరకు ఆత్మహత్యలు చాలా తగ్గాయని ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ అక్కర్లే. ఈయన కూర్చొని లేనిపోని మాటలన్నీ మాట్లాడేసి ఏదో చెప్తే ఎలాగవుతుంది? రైతుకు సంబంధించి మళ్ళీ చివరిలో స్టేట్మెంట్ ఏంటిది? నేను ముఖ్యమంత్రిని కాదు, నేను చెప్పలేను, నేను చేయలేను, సో నా స్థాయిలో లేదు. నీ స్థాయిలో లేనప్పుడు నువ్వు అక్కడ వచ్చి మాట్లాడినప్పుడు అట్లీస్ట్ రైతులు చెప్తున్నప్పుడు నీ వినే ఓపిక ఉండాలి. తెలంగాణ ఎందుకు విడిపోయింది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనం పోవడం మూలన ఉసురు తగ్గి తెల్లని విడిపోయిందని ఏం స్టేట్మెంట్లు అండి? మన రాష్ట్రంలో మన గవర్నమెంట్ లో ఎప్పుడైనా యూరియా సమస్య వచ్చిందా? యూరియాకి రైతుకి యూరియా ఇవ్వకపోగా యూరియా వేసి పండిస్తే జబ్బులు వస్తాయని స్టేట్మెంట్ ఇచ్చిన సీఎంని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మనకేమో జబ్బులు ఉన్నాయని చెప్పేసి యూరియా అంటే రైతుకి తెలీదా? రైతుకి ఎంత పంట పండించాలో తెలీదా? రైతుకి ఎంత యూరియా వేసి పండించాలో తెలీదా? ఎప్పటి నుంచి ఉందండి వరి పంట? ఎప్పటి నుంచి ఉంది? ఇప్పుడు ఇవాళ వచ్చి పాలు బితికేది నేను నేర్పించింది నేనే, జంతువులకి దానా వేసేది నేర్పించింది నేనే, ఎరువులు కట్టించేది నేనే అని అన్ని స్టేట్మెంట్లు ఇస్తే రైతు నువ్వు ఆ రోజు ఎలక్షన్ ముందు రైతు రారాజు, రైతు ఇలాగా, రైతు అలాగా చెప్పి ఇవాళ రైతుకి అట్లీస్ట్ నువ్వు యూరియా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే మీ పరిపాలన ఎట్లుందనేది ఒకసారి గమనించాలి. ఇప్పుడు నేను చెప్తాను వినండి లెక్కలు. ఆవిడేదో నోటి లెక్కలు చెప్పేసింది. గతంలో రైతు భరోసా కేంద్రం ఉన్న లబ్ధిదారులు 53.58 lakhs మెంబర్స్, మొత్తం కోట్లు 34.288 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా 54 లక్షలు మందికి లబ్ధి చేకూరితే 7,802 కోట్లు ఆ రోజు ఇచ్చినటువంటి మొత్తం. ఇన్పుట్ సబ్సిడీ 34.41 లబ్ధిదారులు చేకూరితే 3,262 కోట్లు. పోనీ ఇప్పుడు ఇందాక చెప్పింది 2014 నుంచి 19 వరకు మనం ఎంత బకాయిలు అడ్డం పెడితే 700 కోట్లు బకాయిలు అలా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అందరికీ తెలిసినటువంటి విషయమే. వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు 84.6 లబ్ధిదారులకు చేకూరితే 2,000 కోట్లు గత ప్రభుత్వంలో చేకూర్చింది. ఏం చేయలేదంటే ఇవన్నీ ఏంటివి లెక్కలు కాదా? ఇలా నువ్వు 2014 నుంచి 19 వరకు లేకపోతే అప్పటి నుంచి
నుంచి మీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి, అంటే మీ ప్రభుత్వం ఎప్పుడు లేదు జనసేన ప్రభుత్వం. సో ఇప్పుడు అప్పటి నుంచి లెక్కలు తీసి చెప్పమనండి. అవండి దగ్గరగా 1,00,000 కోట్లు రైతులకి అండగా నిలిచినటువంటి పార్టీని ఏం చేయలేదని చెప్పేసి మీరు చిల్లర స్టేట్మెంట్లు ఇస్తే ఎలాగవుతుంది? లెక్కలతో చెప్పాలి కదా. గిట్టుబాటు ధర, అసలు మీరు గిట్టుబాటు ధర ఎంత ఇచ్చారు ఆవిడకి తెలుసా? ఆవిడకి తెలియదు. గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వంలో మీరు ఇవ్వలేక ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి రైతులందరినీ కలిసిన తర్వాత వెళ్ళి మీరు సెంట్రల్ మినిస్టర్లకి లెటర్లు రాశారు. దాని తర్వాత 24 గంటల్లో రిలీజ్ అయింది. మేం చేస్తే మీ ఖాతాలో చెప్పుకుంటున్నట్టున్నారు. మొన్న ఎప్పుడు మీరు లెటర్ రాసిన తర్వాత, అలాంటప్పుడు మీకు ముందే రైతుల మీద అంత సానుకూలత, రైతుల మీద మీకు అంత అభిమానం ఉంటే సెంట్రల్ కి లెటర్ రాయలేరా? ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు కదా మీరు. ఏమీ చేయకుండా బకాయిలు అలా పెట్టేసి రైతుల్ని బెదిరిస్తున్నారు మీరు. యూరియా కోసం నిలబడితే పోలీసులతో కొట్టించిన చరిత్ర మీది. రైతులు మీరు ఇలా ఉంటే తస్మాత్ ఖబర్దార్ అని చెప్పినటువంటి సీఎం, మీ సీఎం, ఇవాళ మీ సీఎం, మీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళిపోయి ఏం మాట్లాడాడు? ఆయన ఏం విన్నాడు? ఏం సమస్యలు విన్నాడు? అంటే 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 15 సంవత్సరాలు సీఎం అయినటువంటి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పరిపాలనలో ఇంకా రెండోసారి కూర్చుందాం, ఇంకా రైతులకి ఏం జరుగుతుందో ఆలోచిద్దాం, ఇంకా రైతులకి ఏం చేద్దామని డిసైడ్ అవుదాం, డిసెంబర్ రెండో వీక్ లోన ఫస్ట్ వీక్ లోన మళ్ళీ మీరు రండి అని అంటే అవగాహన లేని వ్యక్తులు ఎందుకు పంపాలి? అవగాహన లేనటువంటి కూటమి ప్రభుత్వం రైతులకి మీకు ఎంత ఇవ్వాలో ఏమి ఇవ్వాలో కొట్టకొచ్చారా మీరు ప్రభుత్వంలోకి? జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహా, కోట్లతో సహా లెక్కలు, ఇదిగో ఇంత చేశాము, ఇంత మందికి లక్షలతో లబ్ధి చేకూర్చాము, ఇన్ని కోట్లు హెచ్చించి రైతుకు అంతగా ఉన్నాము, ఇన్ని చేశామని చెప్పేసి ఆయన లెక్కలతో సహా చెప్తాడు. పవన్ కళ్యాణ్ చెప్పమని అన్నట్ట, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని చెప్పమని అండి, అలాగా లేదా లోకేష్ బాబు గారిని అసలు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో తెలుసా? పోనీ మీకు తెలీదు. ఇప్పుడు వచ్చేసి ఏదో మాట్లాడేసాం, రైతులు ఆదుకున్నాం. ఎవరు ఆదుకున్నారు రైతుల్ని? రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడే రైతు అంటే రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అంటే రైతు, ఇది అందరికీ తెలిసినటువంటి స్టేట్మెంట్లే. ఇవాళ వచ్చి గంజాయి ఎగుమతులు, బీఫ్ ఎగుమతులు మీకు తెలుసు, మీకు బాగా తెలుసు. వాటి కోసం మీరు మాట్లాడాలి. అట్లాంటి మాటలన్నీ, రైతుల్ని చులకలు చేసే మాటలన్నీ మీ హయాంలోనే, మీ ప్రభుత్వంలోనే వస్తున్నాయి. నేనేమంటున్నానంటే రాజకీయాలకి అతీతంగా ఇవాళ రైతులకి చెయ్యాల్సిందే. మీరు ఎంత చేయాలనుకుంటున్నారో అంత చెయ్యండి. మీరు వచ్చిన తర్వాత కరువు కాటకాలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు వచ్చిన 18 నెలల కాలంలో ఎన్నిసార్లు కరువు వచ్చింది, ఎన్నిసార్లు తుఫాన్లు వచ్చాయి, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. రైతు భరోసా కేంద్రాలు వాడుకోవడం చేత కాదు. ఆయన 15,000 రైతు భరోసా కేంద్రాలు ఇచ్చారు కదా, అది వాడుకోవడం చేత కాదు. కోల్డ్ స్టోరేజ్ లేదని చెప్తుంది ఆవిడ. కోల్డ్ స్టోరేజ్ లేదా అమ్మా? ఒకసారి వైఎస్ఆర్ జిల్లాకి వెళ్తే కోల్డ్ స్టోరేజ్ ఉందా లేదో తెలుస్తుంది మీకు. అక్కడ ఉన్నదాన్ని వాడుకోవడం యూటిలైజ్ చేయడం చేత కాదు. అమ్మా నాకు తెలుసు మీరు ఈ రోజు వచ్చి కొత్తగా లెక్కలు చెప్పక్కర్లేదు. కోల్డ్ స్టోరేజ్ ఎన్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలుసు. మీరు తుఫాను బాధితులకు ఏ విధంగా బీమా యోజన కట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బీమా యోజన కూడా మీరు మల్లేశ్వరి గారు, సుజాత గారు ఏం మాట్లాడుతున్నారండి? మల్లేశ్వరి గారు ఏం మాట్లాడుతున్నారు? ఓకే అండి, రైట్. మిగతా ప్యానెల్ సభ్యులు కూడా ఉన్నారు. మల్లేశ్వరి గారు, ఆయన పెట్టిన సంక్షేమ పథకాల మీద ఆయనకు ఆలోచన లేదు, ఆయనకి నాలెడ్జ్ లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నారు, నవ్వుతారండి. డిబేట్స్ లో మీరు ఇంటర్నేషనల్ మీడియాలో కానీ నేషనల్ మీడియాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఆయన దగ్గర వాళ్ళు అడిగిన మాటలకు సమాధానం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు నాలెడ్జ్ గురించి మీరు చెప్పండి, నవ్వుతారు జనాలు. సిపిఎస్ అని చెప్పేసి తీసుకున్న వ్యక్తి ఓకే అండి. సుజాత గారు, మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం. ప్లీజ్ అండి, కంట్రోల్. అప్పుడు తెలుస్తుంది. ఓకే కంట్రోల్ అండి. మా కర్మగొద్దిని రైట్ మల్లేశ్వరి గారు ప్లీజ్. సుజాత గారు ప్లీజ్. ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. మల్లేశ్వరి గారు, సుజాత గారు ప్లీజ్. ఓకే అండి, మల్లేశ్వరి గారు ప్లీజ్. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు టీడీపీ నుండి. వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి కూడా కోనసీమ రైతులు ఎవరైతే ఉన్నారో కొబ్బరి తోటకి సంబంధించి వాళ్ళకి మాకు సమస్యలు ఉన్నాయన్న, మరి 2019 నుంచి 2024 కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది, మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారో
ఎలా పరిశీలించారో తెలీదు. అరటి తోటలకు సంబంధించినటువంటి మా కాలంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు, ఇప్పుడు రోడ్డున పడ్డారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారికి రైతులంటే అసలు అంటే వ్యవసాయం దండగానే అనుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దానికి మీరేం మాట్లాడతారు? రెండు విషయాల గురించి చెప్పాలి బ్రదర్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి, రైతుల కోసం పనిచేశాడు అనేది ఎంత బూటకపు డ్రామా మనకు అర్థమైపోతుంది. ఈ రోజు ఒక్క విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. అదేంటంటే పులివెందుల ఎమ్మెల్యేగా, పులివెందుల్లో నేను కూడా కడప జిల్లా వాసిని చెప్తున్నా, పులివెందుల ఎమ్మెల్యేగా 25-30 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంలో ఉన్నా కూడా ఏ రోజు ప్రజల మధ్యలోకి పోని జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు ప్రజలకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది, కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఘోర ఓటమి తర్వాత ప్రజల్లోకి పోయి కొత్త డ్రామాకి తెరలేపుతున్నాడు. రోజుకు ఒక కొత్త డ్రామా, కొత్త అబద్ధాలు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే నిన్న అరటి తోటలోకి వెళ్ళి, అది కూడా మొత్తం సెట్టింగ్. ఈ రోజు అక్కడికి ఏదైతే శ్రీనివాస్ రెడ్డి అనే ఒక రైతు ఎదిగాడో తోటలోకి, అక్కడ ఆల్రెడీ అవినాష్ రెడ్డి ముందుగానే వెళ్ళి మొత్తం సెటప్ చేసి పెట్టడం, ఈయన పోయి అక్కడ ఏదో ఒక అరటి రైతులకి మేము గిట్టుబాటు ధర ఇవ్వలేదని చెప్పి ఒక కొత్త డ్రామాని తెరలేపి మొత్తం మీద ఏదైతే ఏముంది అంటే పులివెందుల ప్రాంతాల్లో ప్రజలకు ఒక దర్శనం ఇచ్చడానికి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కూటమి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి రైతుల పక్షపాతి, రైతుల కోసం చాలా పని చేశారు. రైతుల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలో 2019 నుంచి 24 వరకు మేము పెద్ద చేశామని చెప్తున్నారు కదా. వాళ్ళు పెట్టిన ఆర్బీకే కేంద్రాలు ఏదైతే ఉన్నాయో, ఆర్బీకే కేంద్రాలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో, సచివాలయ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారో గత ప్రభుత్వంలో మనం చూసాం. ఆర్బీకే కేంద్రాల్లో 15,000 కేంద్రాలు పెట్టారని చెప్పి ఇందాక మల్లీశ్వర్ గారు చెప్తున్నారు. అమ్మ, ఆర్బీకే కేంద్రాలు 15,000 కేంద్రాలు పెట్టిన మాత్రం నిజమైతే ఆ కేంద్రాలు దేనికి వాడారో కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఆ కేంద్రాలని ప్రేమ పక్షుల కోసం వాడినట్టుంది. ఆర్బీకే కేంద్రాలు, సచివాలయ కేంద్రాలని ఈరోజు గత ప్రభుత్వంలో ఈరోజు ఎట్లా వాడారో మనం చూసాం. ప్రజలకు సేవ చేయాల్సిన ఈ ఆర్బీకే కేంద్రంలో పనిచేసే స్టాఫ్ వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ కి వాడిన పరిస్థితులు గతంలో చాలా వీడియోస్ మన బయటకు వచ్చాయి. చాలా అలాంటివి మీరు ఒకసారి గమనించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతుల కోసం పని చేసింది లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి లేవు. రైతు భరోసా కేంద్రాలు ఈరోజు రైతులకు కావాల్సిన వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఇన్పుట్ ఇవ్వడం కానీ, లేకపోతే రైతులకు కావాల్సిన గింజలు అవ్వచ్చు, లేకపోతే రైతులకు కావాల్సిన యూరియా రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే పెస్టిసైడ్ రిలేటెడ్ అవ్వచ్చు, అవి ఏది కూడా అక్కడ అందించిన పరిస్థితిలో ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి గతంలో. రెండోది వచ్చేసి ఇక్కడ ధరల స్థిరీకరణ కోసం ఏదో 8,000 కోట్లు పెట్టామని చెప్పాడు. ధరల స్థిరీకరణ ఎవరు చేశారు? మీరు అరటి చేశారా? అరటి పండ్ల తోట, అరటి తోట చేశారా? టెంకాయ చెట్ల చేశారా? లేకపోతే ఉల్లికి చేశారా? లేకపోతే వరికి చేశారా? ఎవరు చేశారు మీరు గిట్టుబాటు ధర? ఎవరికి ఇచ్చారు మీరు గిట్టుబాటు ధర? గత ప్రభుత్వంలో రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో మనం చూసాం. గత ప్రభుత్వంలో రైతులు గిట్టుబాటు ధర లేక ఎన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చారో మనం చూసాం. ఈ రోజు మళ్ళీ వచ్చి మీరు కూటమి ప్రభుత్వం మీద బురదలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఎంత రాజకీయ కుట్ర చేస్తారో అర్థం చేసుకోవాలి. అవన్నీ కూడా ఆధారం లేనటువంటి లెక్కలు అంటున్నారు వైసీపీ నుండి. ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఒకటి బ్రదర్, ఇక్కడ ఆధారాల లెక్కలు ఏది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రకారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటున్నారు, మేము ఇన్ని వేల కోట్లు సబ్సిడీ ఇచ్చాం, ఇన్ని వేల కోట్లు ఈ రోజు ఏమంటారు పంట బీమా కింద ఇచ్చాం, తర్వాత గిట్టుబాటు ధర కింద 2,000 కోట్లు ఇచ్చాం, ఇన్పుట్ సబ్సిడీ కోసం ఇంత ఇచ్చామని చెప్తున్నారు కదా. మరి నిజంగానే రైతులకు అవన్నీ అందాయా? అసలు నిజంగానే రైతులన్నీ వాటి ద్వారా బెనిఫిట్ పొందారా గత 5 సంవత్సరాల్లో? లేదు. సో ఖచ్చితంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, ఈ రోజు కావాల్సిన విత్తనాలు టైంకి సబ్మిట్ చేస్తున్నాం, యూరియా కూడా సబ్మిట్ చేసి యూరియా కూడా ఇచ్చాం. యూరియా కొరత ఉందని చెప్పి ఇందాక మల్లీశ్వర్ గారు అంటారు, యూరియా కొరత లేదమ్మా. అక్కడ యూరియా కొరత క్రియేట్ చేసింది కూడా మీ వాళ్ళే. ఏంటంటే కావాల్సి కల కొన్ని చోట్ల ఏంటంటే ఓవర్ గా ఈ ఆధార్ కార్డ్స్ లేకపోతే ఫేక్ రైతుల పాస్బుక్లు తీసుకొచ్చి కొన్ని చోట్ల కావాల్సి కల కొత్త డ్రామాకి తెరలేపి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా విఫలమైనారు. అది మీరు గమనించాల్సిన విషయం. ఎక్కడ యూరియా ఇచ్చాం ప్రజలకి. కంటిన్యూ చేద్దాం. వీరశేఖర్ గారితో మాట్లాడిపోయే ముందు, ఎకరాలకు కూడా పంట విస్తరించడం, తర్వాత తాడిపత్రి నుంచి ఒక స్పెషల్ ట్రైన్ అనేది అటు ముంబై నుంచి దుబాయ్, ఇంకా ఇతర అమెరికా వరకు కూడా వెళ్ళింది. వేలల్లో సంపాదించే రైతులు లక్షల వరకు సంపాదించే దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అదంతా జరిగింది. 2019 నుంచి 2024 వరకు స్వర్ణయుగం అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వ్యవసాయం దండగా అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. 18 నెలల్లో 16 సార్లు ప్రకృతి విపత్తులు నష్టపోయారు రైతులు. ఇప్పుడు రైతులు వాళ్ళ పంటని దున్నేసేటువంటి పరిస్థితి ట్రాక్టర్లతో అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అసలు రైతుల పక్షాన ఉంది ఎవరు? మరోవైపు పవన్ పర్యటన కూడా మనం చూసాం. దీనికి సంబంధించి కూడా 10 నుండి 15 సంవత్సరాల టైం పడుతుంది. కొబ్బరి చెట్టు పెద్ద కొడుకులా భావిస్తారు. అదే టైం మాకు ఇవ్వండి, మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది, వైఎస్ఆర్సీపీ కలలుగా అంటుంది. ఈ సోషల్ మీడియా అంతా గమనిస్తున్నాం.
గట్టి వార్నింగ్ కూడా ఇచ్చినట్టయింది పవన్ కళ్యాణ్. అంటే ఏంటి, ఎవరు రైతుల కోసం నిజంగా ఫైట్ చేస్తున్నారు, ఎవరు రైతుల పక్షపాతి, కపట ప్రేమ చూపిస్తుంది ఎవరు? వీరశేఖర్ గారు ఉన్నారు. వీరశేఖర్ గారు మీరేమంటారు? వ్యవసాయం అనేది ప్రధాన ఆదాయ వనరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో 70% వ్యవసాయం మీద ఆధారపడి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయం చేసుకోవటానికి ఎక్కువ సమయం, అంటే పూర్తి 365 రోజుల్లో 365 రోజులు వ్యవసాయం చేయగలిగే పరిస్థితి మన దేశంలో ఉంది. వాతావరణ వరకు ఉంది. ప్రపంచంలో మిగిలిన దేశాల్లో కంట్రీలో కూడా సగం నెలలు మంచుతో కట్టుబడి ఉంటుంది వ్యవసాయానికి అనుకూలంగా. ఇలాంటి దేశంలో ప్రధాన వనరుగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా తీసి వ్యవసాయం డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో తాత్కాలిక ప్రయోజనాల కోసం వ్యవసాయానికి ఎంత వాటా కేటాయిస్తున్నాం అనే విషయాన్ని పక్కన పెట్టి ఏదో మొక్కుబడిగా చేసి దాన్ని హైలైట్ చేయించుకొని చూపించుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే ఆ రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా ఎలా పండించాలి, ఎలాంటి పరిస్థితుల్లో తట్టుకొని నిలబడాలి అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇందాక వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆర్బీకే కేంద్రాలు ఇచ్చారు, కరెక్టే కాదనట్లేదు. కానీ ఆర్బీకే కేంద్రాలు కానీ వాళ్ళు ఇచ్చిన వ్యవసాయ బడ్జెట్ కానీ రైతులకు అందలేదు. వాళ్ళు ఎవరైతే పార్టీకి ఉపాధి కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వరకు ఉపయోగపడటం వల్లనే ఈ పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు రైతులకు అంది ఉంటే ఖచ్చితంగా ఇదంతా రైతుల దగ్గరికి వెళ్ళి ఉంటే, రైతులు లాభపడి ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర దేశంలో ఎవరు మోసం చేసినా రైతు అనేవాడు ఖచ్చితంగా ఎవరిని మోసం చేయదు. లాభపడి ఖచ్చితంగా ఆ లబ్ధి పొంది ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేది అనే విషయం వాళ్ళు తెలుసుకొని వెళ్ళాలి. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు మనం ఏం చేసాం, మనం రైతుల్ని ఎలా మధ్య పెట్టాం, ఊరికే మాటలు చెప్పుకొని అరిసి ఆగి గొడవ చూసుకున్నంత మాత్రాన ఇవన్నీ నిజాలు కావు. ఎవరు తాత్కాలికంగా ఇంకన్నిటికీ మనం ఏం చూసుకున్నా ఏం చెప్పుకున్నా అల్టిమేట్ గా ఇలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అల్టిమేట్ గా తీసుకొచ్చేది ప్రజలు. ఆ ప్రజల్లో భారతదేశంలో లేక మన ఆంధ్రప్రదేశ్ లో రైతులు 80% వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళు. రైతులకు ఖచ్చితంగా లబ్ధి చేకూరుతున్నట్లయితే ఈ మీరు చెప్తున్న ఈ గోడౌన్స్ కట్టుండి ఈ ఆర్బీకే కేంద్రాలు వీటి వల్ల కనుక లబ్ధి పొంది ఉన్నట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇంత దారుణంగా పడి ఉండేది కాదు అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అట్లాగే కూటమి ప్రభుత్వం కూడా వ్యవసాయానికి పెద్దపీట వేసి రాజధాని నిర్మాణంలోను లేకపోతే వీటిలోను పరిశ్రమలను ఐటీ పరిశ్రమలు ఐటీ సెక్టార్ తీసుకొచ్చే దానికన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో తమిళనాడు తరహాలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎక్కడైతే ఏ పంటలు పండుతా ఉంటాయో ఆ పంటలకు సంబంధించిన ఆధారితమైన ప్రాసెసింగ్ యూనిట్స్ తయారు చేసి వ్యవసాయానికి పెద్దపీట, వ్యవసాయ ఆధారిత ప్రాంతం, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రదేశం కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాన్ని డెవలప్ చేసి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోరుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గవర్నమెంట్ తనది కాదు, కాకపోతే ప్రభుత్వ భాగస్వామి కాబట్టి ఆయన తన స్టైల్లో తన పార్టీని పట్టించుకోకుండా ఆయన మీద నిందలేయాల్సిన పరిస్థితి కాదు. ఎందుకంటే ఆయన స్వచ్ఛందంగా తన పార్టీ నిర్మాణం గురించి కానీ లేదా తన పార్టీ వ్యక్తులకి పదవుల గురించి కానీ ఆలోచించకుండా ప్రజా సమస్యలను ఎలా తెలుసుకోవాలి, ప్రజలకు ఎక్కడ ఏది లబ్ధి చేకూరుతుంది, వాళ్ళకున్న అధికారుల ద్వారా తనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన తెలుసుకొని దాన్ని అప్డేట్ చేసే ప్రయత్నం. ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని తను ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్న ప్రయత్నం. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో పార్టీ మన పరిధిలో ఏదో చెప్పారని చెప్పి డిస్కరేజ్ చేసి మళ్ళీ సాధారణమైన పాలిటిక్స్ ఈ కుళ్ళు పాలిటిక్స్ ని అప్లై చేసి ఇలాంటి వాళ్ళని కూడా మనం పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఒకటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అప్లై చేశారు. ఆ స్వామినాథన్ కమిషన్ తీర్పు వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. దాని మూలానే ఆ ప్రభుత్వం కూలిపోవడం జరిగినది లేదు. అట్లాగే
ఇలాంటి పరిస్థితి, ఇలా వ్యవసాయాన్ని ఎలా డెవలప్ చేయాలి, లేకపోతే రాష్ట్ర అభివృద్ధిని ఎలా కోరుకోవాలి, లేకపోతే ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన పరిస్థితి, వాటి ప్రజలకి ఏదైతే ప్రయోజనాలు లబ్ధి చేకూరుతాయో అంతిమంగా చివరి పబ్లిక్ వరకు లబ్ధి చేకూరుతుందో దానికోసం ప్రయత్నించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన చాలా నిస్వార్థంగా చేస్తున్న విషయం వాళ్ళందరికీ తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ. కాకపోతే ఏంటంటే ఎవరికి క్రెడిబిలిటీ కోసం, పార్టీ క్రెడిబిలిటీ కోసం, లీడర్షిప్ కోసం అని చెప్పి ఏదో విమర్శలు చూస్తే మళ్ళీ మన పరిస్థితి ఎక్కడైతే ఉన్నాము వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి ఏంటంటే మనం ఎక్కడైతే ఉన్నామో మన పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు మళ్ళీ పూర్తిగా వాళ్ళు అదే పరిస్థితిలో ఉండే దానికి ఇదవుతున్నారు తప్పితే ఖచ్చితంగా డెవలప్ చేసుకునే పరిస్థితులు మీరు విమర్శించడం వల్ల ఆ పార్టీకి నష్టమే తప్పితే లాభం ఉండదు అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తాను. ఓకే సుజాత గారు, ఇరువురు పర్యటనలు చూసుకున్నా నిన్న కోనసీమలో పవన్ పర్యటన నేపథ్యంలో కూడా అక్కడ రైతులను అడిగిన ప్రశ్న, ఎప్పటి నుంచి మీకు సమస్య ఉందంటే 6 సంవత్సరాలుగా సుమారు ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర కాలమైంది. సంవత్సరన్నర కాలంలో అన్నదాతకు మిగిలింది కన్నీరే అనేటువంటిది వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. సో నిజంగా 6 సంవత్సరాల నుంచి సమస్య ఉంటే గత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు పవన్ మళ్ళీ ఇటు కూడా వెళ్ళబోతున్నారా? కేవలం కోనసీమ కాకుండా ఆయన రాజోల నుంచే నా రాజకీయం అరంగేట్రం అదంతా జరిగింది అని చెప్పారు, కెరీర్ అంతా కూడా. ఇప్పుడు ఆయన ఈ రాయలసీమ జిల్లాలు కూడా పర్యటించబోతున్నారు. అసలు వాస్తవం ఏంటి? అసలు ఏం జరిగింది ఈ సంవత్సరాల కాలంలో? సార్, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో రైతులకి చాలా న్యాయం చేసేశారు, వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని పూజించేశారని మల్లేశ్వర్ గారు చాలా అరిచి చెప్పినంత మాత్రాన గ్రౌండ్ లో రియాలిటీ ప్రజలకు తెలుసు, అక్కడ రైతులకు తెలుసు, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో వారి కుటుంబాలకు తెలుసు. ఇక్కడ మనం టీవీ డిబేట్ లోకి వచ్చేసి నాకు ఆ లెక్కలు తెలుసు, నాకు ఈ లెక్కలు తెలుసు అని ఒక కాకి లెక్కలు చెప్పేసి మనం అరిచేసినంత మాత్రాన్ని ఇక్కడ అబద్ధాలు నిజాలు అయిపోవు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విషయాల మీద అవగాహన ఉందంట. అది ఇంకా పెద్ద జోక్ సార్, అది ఇంకా పెద్ద ఆయన పెట్టిన సంక్షేమ పథకాల మీదే ఆయనకు అవగాహన లేని వ్యక్తి సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు. తీరా వచ్చిన తర్వాత దాని మీద నాకు నాలెడ్జ్ లేక చెప్పాను, తూచు అని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. మళ్ళీ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి ఈ రోజు మద్యంలో 3,500 కోట్ల పైగా కుంభకోణం జరిగిందని ఈ రోజు వస్తుంది. మరి సంపూర్ణ మద్యపానం చేసిన తర్వాతే మేము నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్తామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి నాలెడ్జ్ గురించి ప్రపంచం మొత్తం తెలుసమ్మా. ఇంటర్నేషనల్ టీవీ డిబేట్స్ లో కానీ, ఇంటర్వ్యూస్ లో కానీ, నేషనల్ మీడియా ఛానల్స్ లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్వశ్చన్ వేస్తే నీళ్లు నవ్వుతారు. ఆయన దగ్గర ఒక్క సబ్జెక్ట్ ఉండదు. మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి నాలెడ్జ్ గురించి. ఆయనకు తెలుసుకోవాలి, రైతుల గురించి వాళ్ళు పడుతున్న వేదన తెలుసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. రైతులను పరామర్శించాలంటే రోడ్డు మీద డయాస్ వేసుకుని అంత దూరం రైతుల నుంచే పెట్టిన వ్యక్తి. ఇంకొక విషయం, మీరు పెద్దగా అర్చి చెప్తున్నారు కదా, గత ప్రభుత్వంలో క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు. సిగ్గు చేటది, మర్చిపోయారా మీరు? వైసీపీ గవర్నమెంట్ లో క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు. సిగ్గుపడాల్సిన విషయం, దేశం మొత్తంలో ఎక్కడ జరగలేదు. మీరు కోనసీమే కాదండి, కడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కూడా క్రాప్ హాలిడే ప్రకటించారు. తెలుసా మీకు ఆ విషయం? మీరు కౌలు రైతులు 3,000 మంది రైతులు చనిపోయిన విషయం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రికార్డ్, అది ఆన్ రికార్డ్, అది చెప్తున్నాను నేను. ఇంకొక విషయం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా పాత బకాయిలు అన్ని చెల్లించింది. మరి గత జగన్ ప్రభుత్వంలో 2020 నాటికి 4,000 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ బకాయిలు ఇంకా అప్పటికి ఉన్నాయి సార్. కేంద్ర ప్రభుత్వానికి రేఖ రాసిన తర్వాత అక్కడ మేము మా పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసిన తర్వాత మీరు ఈ ప్రభుత్వం గురించి మీరు పక్కన పెట్టండి, రైతులు కష్టపడుతున్నారు, వాళ్ళు నష్టపోతున్నారు, దయచేసి రిలీజ్ చేయండి అని చెప్తే మీ ప్రభుత్వం నుంచి మాకు ఏమీ రిప్రజెంటేషన్ రాలేదు, మాకు రిక్వెస్ట్ రాలేదు అని సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ చెప్పడం జరిగింది. మీరు పార్లమెంట్ సాక్షిగా ఒక్కసారి వినండి, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన మాటలు వినండి. అప్పుడు 4,000 కోట్ల రూపాయలు బకాయిలు రిలీజ్ చేశారు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన వితిన్ 2 months లో పాత బకాయిలన్నీ మేము చెల్లించాం. అదే కాకుండా ఇప్పుడు ధాన్యం కొనుగోలు జరుగుతుంటే వితిన్ 24 hours లో వాళ్ళ రైతుల అకౌంట్ లో డబ్బులు పడిపోతున్నాయి సార్. 3 విడతలుగా, అంటే రోజుకి మార్నింగ్ 12కి ఒకసారి, 3కి ఒకసారి, నైట్ 8కి ఒకసారి, అట్లా 3 విడతల్లో వితిన్ 24 hours 12 hours లో కూడా వాళ్ళ కొనుగోళ్లు అమౌంట్ ఏదైతే ఉన్నాయో రైతుల ఖాతాల్లో జమ అవుతుందండి.
ఇంకొక విషయం, గతంలో రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా భూరక్షణ భూ హక్కు చట్టం అని చెప్పి వాడిని ఇబ్బంది పెట్టారో, మా తరతరాల నుంచి వస్తున్న భూములు కూడా మావి అని చూపించుకుని నిరూపించుకోండి అని చెప్పి మళ్ళీ వన్ టైం సెటిల్మెంట్ అని ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి దోచేశారో చూసాం. మీరు వన్ టైం సెటిల్మెంట్ చేసి డబ్బులు కట్టకపోతే మీ భూములు మేము లాగేసుకుంటామనే పరిస్థితి. మళ్ళీ ఇంకా విషయం చూసుకుంటే సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసుకోవడానికి ఎన్ని కోట్లు తగలేశారో చూసాం. పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకున్నారు. అమ్మా, పులివెందల ఎమ్మెల్యే గారి భార్య, ఇప్పుడు పులివెందల ఎమ్మెల్యే గారి భార్య వెళ్తేనే వైసీపీ నాయకులే విమర్శించారు. మా భూమి పట్టాల మీద, మా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటమ్మా, ఇది మాకు నచ్చలేదు, ప్రజల్లోంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని చెప్పి. మరి డబ్బులు ఇట్లా తగలేశారు. కానీ మీరు ఏదైతే క్రాప్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కానీ మీరు సకాలంలో ఎందుకు చెల్లించలేదు? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో పెట్టిన ఏదైతే ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లున్నాయో అవి తీసుకోవడానికి వీళ్ళకి ఏమంటారు, ఇగో అడ్డొచ్చి ఆ రోజు రైతులు క్రాప్ ఎండిపోయిందండి ఖరీఫ్ సీజన్ లో. మీకు తెలుసా ఈ విషయాలన్నీ జరిగినాయి? అన్నమయ్య డ్యామ్ జరిగి నిర్వాసితులు ఎంతమంది రోడ్డున పడ్డారండి? అన్నమయ్య డ్యామ్ నిర్వాసితులు రోడ్డు మీద ఎంతమంది పడ్డారు? వాళ్ళకి ఇల్లు కట్టిస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎటుపోయారండి? వాళ్ళ పంటల్లో ఇసుక మేటలు వేసేస్తే కనీసం అవి తీయించండి అయ్యా, మీరు మాకేమి ఇవ్వవసరం లేదు, కనీసం ఇసుక మేటలు తీయించండి, మేము వ్యవసాయం చేసుకుని బతుకుతాం అంటే ఆ రోజు ఏ రోజన్నా పట్టించుకున్నారా? అమరావతి రైతుల్ని ఏ విధంగా మహిళా రైతుల్ని ఇళ్లలోకి దూకి గోడలు దూకి అర్ధరాత్రి మహిళా రైతుల్ని అరెస్ట్ చేసే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు, అంతకంటే ఎక్కువ ఇక్కడ మల్లేశ్వర్ గారికి లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారి వీడియోని సగం సగం కట్ చేసుకొచ్చి మాట్లాడకండి అమ్మా. అక్కడ సమస్య ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తున్నా మల్లేశ్వర్ గారు. మాట్లాడద్దు, మాట్లాడద్దు. ఇంకా సమయం ఉందండి. ఒక్క నిమిషం సుజాత్ గారు ఓకే, ఒక్క నిమిషం. మల్లేశ్వర్ గారు మీ దగ్గరికి రాబోయే ముందు వేణుగోపాల్ రెడ్డి గారు నిన్న ఇంకొకటి జగన్ పర్యటన గురించి తెలుసుకునే చంద్రబాబు ఉద్యాన రైతులకి సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా పూర్వోదయ నిధులంటూ కూడా కొన్ని కామెంట్స్ విన్నాం. ఒక పార్టీ నుంచి 3-4 వచ్చి మాట్లాడినప్పుడు మినిమం మాట్లాడడానికి నాకు టైం ఇవ్వాలి మీరు. మల్లేశ్వర్ గారు మీకే సమయం ఇస్తాను. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. జనసేన టీడీపీ నుంచి ఉన్నప్పుడు ఇరువురి క్వశ్చన్ విన్న తర్వాత ఇందాక మీరు ఇలా వాదిస్తే ఇంకా సమయం వేస్ట్ అవుతుంది. నన్ను ఒక మాట చెప్పనివ్వండి. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి వినండి. దయచేసి ఇదే మీరు ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నా, తప్పుగా దయచేసి మాట్లాడద్దు. సానుభూతి కాదు, మీరు క్వశ్చన్ వినలేదు. మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం అండి. అవును సభ కాదండి, ఒక్క నిమిషం. హాట్ టాపిక్ లో జనసేన నుంచి మాట్లాడారు, కూటమి నుంచి ఇంకా టీడీపీ వాళ్ళు ఉన్నారు. నేను ఒక క్వశ్చన్ వేసా, ఆన్సర్ కూడా తీసుకున్న తర్వాత మీ దగ్గరికే వస్తాను. మల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం ఇస్తానండి సమయం. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు మ్యూట్ లో పెట్టి మాట్లాడారు, మ్యూట్ తీయమని చెప్పాను. ఓకే, ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు, జగన్ పర్యటన గురించి ముందే తెలుసుకుని చంద్రబాబు రైతులకి సౌకర్యాలు కల్పించడం, పూర్వోదయ నిధులతో కొంత అనౌన్స్మెంట్ కూడా చేశారనేటువంటిది నిజమా కాదా? అదేవిధంగా స్క్వేర్ ఫీట్కు 10,000 వసూలు చేస్తున్నారు. చంద్రబాబుకు అసలు రైతులంటేనే పడదు, వ్యవసాయం దండగా అని భావిస్తున్నారనేటువంటి వార్త లేదా ప్రకటన నేపథ్యంలో మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి పర్యటన బేస్ చేసుకుని మేము అలా కాదండి మల్లేశ్వర్ గారు, జనసేన పాయింట్ వినాలి, టీడీపీ పాయింట్ విన్న తర్వాత మీరు కమెంట్ చేద్దరు కానీ దయచేసి ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వం మీద, దాని నుంచి ఆన్సర్ తీసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తాను. అవునండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు ఒక్క నిమిషం, జనసేన నుంచి ఒక పాయింట్ విన్నారు, టీడీపీ నుంచి కూడా విన్న తర్వాత ఇరువురు మాట్లాడి దాన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ ఇద్దరు కానీ. మల్లేశ్వర్ గారు దయచేసి సమయం వృధా చేయొద్దు. ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి.
ఒకటి బ్రదర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నాడని జగన్మోహన్ రెడ్డిని చూసి మా కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునే పరిస్థితుల్లో లేదు. రైతుల పక్షపాతిగా రైతుల కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. ఈ రోజు రైతులకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, రైతులకి ఇవ్వాల్సిన అన్నదాత సుఖీపోదారు ఆల్రెడీ 2 టర్మ్స్ డబ్బులు ఇచ్చాం, 3వ కూడా ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాం. అలాగే గిట్టుబాటు ధర కోసం ఈ రోజు గతంలో మామిడి రైతులకైనా ఇప్పుడు అరటి రైతులకైనా లేదా కొబ్బరి రైతుల కోసం నిన్న జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కూడా రైతులకి భరోసా ఉండాలా, రైతులకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన పర్యటన సాగుతుంది. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న నాయకులు రైతులకి ఏం చేయాలో అన్ని చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నమ్మి ప్రజలకు మేము పని చేస్తాం అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్న రోజుల్లో రైతుల గురించి మాట్లాడిన పరిస్థితులు లేవు, రైతుల గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకి ఈ రోజు పోయినాడు కదా, గతంలో ప్యాలెస్ నుంచి బయటకు రాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజలకు ఎందుకు పోయినాడు? గతంలో పులివెందుల పర్యటన 100 సార్లు పోయినాడు. ఏ రోజు కూడా పులివెందుల ఇండ్లు దాటి బయటకు వచ్చిన మహానుభావుడు కాదు. ఈ రోజు అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా పోయింది, కేవలం ఎమ్మెల్యే అయ్యేసరికి ఈ రోజు ఎట్లయినా మళ్ళీ ప్రజలు గుర్తొచ్చినారు, రైతులు గుర్తొచ్చినారు, వాళ్ళ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గుర్తొచ్చినారు ఆయనకి. ఈ రోజు అక్కడికి వెళ్ళి కొత్త డ్రామాకి తెరలేపినాడు. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలో జగన్మోహన్ రెడ్డి ఏదో రైతులకు తోడు రైతుల దగ్గరికి వెళ్ళి మైలేజ్ తెచ్చుకుంటారని భయపడి ఎవరు చేయట్లేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం నిబద్ధతతో ఉంది, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలని ప్రయత్నం చేస్తుంది, కూటమి ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన అన్ని బెనిఫిట్స్ సప్లై చేస్తున్నాం. మేము ఒకటిగా పని చేస్తున్నాం. వాళ్ళలాగా కాకి లెక్కలు చెప్పి వాళ్ళలాగా మేము ఇన్ని వేల కోట్లు సబ్సిడీ ఇచ్చాం, ఇన్ని వేల కోట్లు మేము ఈ రోజు ఏమంటారు క్రాప్ ఫండ్ ఇచ్చాం, ఇన్ని వేల కోట్లు మేము ఈ రోజు పంట బీమా ఇచ్చాం, ఇన్ని వేల కోట్లు మేము అన్ని ఆర్బీకే కేంద్రాలు పెట్టామని చెప్పి ఊరికే ఫోటోలు తీసుకోవట్లే, పబ్లిసిటీ చేసుకోవట్లే. ఇక్కడ ఇందాక సుజాత గారు చెప్పినట్టు పాస్బుక్ల మీద ఫోటో ప్రింట్ చేసుకునే డబ్బులు ఖర్చు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆర్బీకే కేంద్రాల మీద పెయింట్లు వేసుకొని ఆ కేంద్రాల మీద జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ చేసుకున్నాడు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అక్కడ పెయింట్ వేసుకుని పబ్లిసిటీ వాడుకున్నాడు. అలాగే ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ప్రజల రైతుల భూములు లాక్కోవాలని ప్రయత్నం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారా? వీళ్ళు ఈ రోజు ప్రజల మధ్యలోకి వచ్చి తిరుగుతున్నారా? రైతుల గురించి పట్టించుకున్న దాఖలాలు జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఏ రోజు లేవు. ఆయన స్వలాభం కోసం, ఆయన స్వార్థ రాజకీయాల కోసం, ఆయన పబ్లిసిటీ కోసం రైతులకు రావాల్సిన డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్న ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. వాళ్ళు చెప్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలో లేదు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల కోసం నిలబడుతుంది, ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిన పని చేస్తున్నాం, రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, రైతులకు ఇవ్వాల్సిన ఎరువులు ఇస్తున్నాం, రైతులకు ఇవ్వాల్సిన గింజలు ఇస్తున్నాం, రైతులకు ఇవ్వాల్సిన గిట్టుబాటు ధర ఇస్తున్నాం, రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నది కూటమి ప్రభుత్వం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ రోజు ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఈ రోజు ప్రతిపక్ష హోదా లేదు, అధికారం లేదు, రేపు పొద్దున పులివెందుల ఎమ్మెల్యే కూడా ఓడిపోతాడని భయంతో ఈ రోజు పులివెందుల ప్రజల్లోకి వచ్చి ఏదో కొత్త డ్రామాకి తెరలేపి సింపతి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఈ రోజు ఆ పులివెందుల రైతుల మధ్యలోకి వెళ్ళి ఒక హడావిడి చేసినట్టు కనపడుతుంది మనకి. అంతే. మల్లేశ్వర్ గారు చెప్పండి. పోనీలండి, ఇప్పుడన్నా టైం ఇచ్చారు. అలా కాదండి, మీరు డిబేట్ అంతా అయిపోయిన తర్వాత చూడండి. వేణుగోపాల్ గారు దయచేసి వినండి. డిస్కషన్ కాదండి, ఒకటే మాట. డిబేట్ మొత్తంలో వేణుగోపాల్ రెడ్డి గారికి ఇచ్చిన టైం చాలా తక్కువ, న్యాయంగా మనం వెళ్ళాలి. ఓకే చెప్పండి, కంటిన్యూ చేయండి. ఓకే చెప్పండి చెప్పండి. ఆపేసానండి, మాట్లాడండి. ఇప్పుడు ఇవాళ కడపలో ఉన్నటువంటి టీడీపీ అధికార ప్రతినిధి గారు ఆయన ఏదో చెప్తున్నారు, అంటే రైతులకు ఏం చేయలేదు కాబట్టి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు ఓడిపోయారు అని. మరి 2014 నుంచి 19 వరకు రైతులకు ఏం చేయలేదు కాబట్టి మంగళగిరి ఎమ్మెల్యే, కుప్పం ఎమ్మెల్యే ఓడిపోయారని ఆయన అంగీకరించినట్టే డైరెక్ట్ గా. అంటే మనం చెప్తే సూక్తులు ఒక నిమిషం వినండి. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఓడిపోయారని చెప్పలేదు. మీ నాయకుడికి అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా పోయిన తర్వాత ప్రజలు గుర్తొచ్చినారు. మీ నాయకుడు గతంలో ఎప్పుడు పులివెందుల ప్యాలెస్ బయటకు వచ్చి ప్రజల మధ్య ఎందుకు తిరుగుతున్నాడు? ఈ రోజు ఎందుకు మీరు ప్రజల మధ్యలోకి వచ్చి అది కూడా ఫైట్ చేసుకుని డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చేది, ఎయిర్పోర్ట్ నుంచి పులివెందుల ఇంటికి పోయేది, పులివెందుల డ్రామా నేర్పేద్దాం. వేణుగోపాల్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం మాట్లాడండి. చెప్పండి. మీ మంగళగిరి ఎమ్మెల్యే లేకపోతే కుప్పం ఎమ్మెల్యే గారు మరి అట్టనే రైతులకు ఏం చేయలేక ఓడిపోయారని చెప్పాలి. ఇక్కడ ముగ్గురు వచ్చారు, మీ ముగ్గురు దగ్గర ప్రాపర్ డేటా లేకుండా ఏదో మాట్లాడి మీరు అసెంబ్లీలో ఇప్పుడు బడ్జెట్ లో ఏమి పెట్టకుండా 2వ ఇస్తాం 3వ ఇస్తాం రైతు భరోసాకి ఎంత ఇస్తామని చెప్పేసి వచ్చారు. మీరు 18 నెలలు అవుతుంటే ఇంకా ఇవ్వకుండా ఏం మాట్లాడుతున్నారు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అన్నారంటేనే మీకు అసలు హాఫ్ నాలెడ్జ్ కూడా లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ బీజేపీ తీసుకొని వచ్చిందని పురంధేశ్వరి గారు అప్పుడు ఉన్నటువంటి ఆవిడే చెప్పింది. సీఎం రమేష్ గారు చెప్పారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిందని. మరి ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కోసం మీరు వచ్చి మాకు చెప్తుంటే మేము నమ్మమంటారా? అంటే దీని మీద మీకు అసలు అవగాహనే లేదు.
ఇది క్లియర్ పాయింట్. నెక్స్ట్ చెప్తున్నారు ఆవిడ జనసేనకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి. ఏమ్మా ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు మీరు ప్రభుత్వంలోనే లేరు, మీకు డీటెయిల్స్ అంత డేటా తెలియదు. ఇందాక నుంచి 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో నువ్వు చెప్పలేకపోతున్నావు. 2019 నుంచి 24, 2019 నుంచి 24 మీరు ఎలా డిసైడ్ చేసి ఎలా డిఫెండ్ చేసి మాట్లాడారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. నేను లెక్కలతో చెప్తున్నా. మీరు నిజంగా రైతులకి డబ్బులు ఇచ్చింటే రైతుల పక్షాన్ని నిలబడి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి దయచేసి. అమ్మా మీరు ఒక నిమిషం వినండి. ఫస్ట్ మీరు గౌరవిస్తూ మాట్లాడిన మాత్రం మల్లేశ్వర్ గారు, సుజాత గారు, వేణుగోపాల్ రెడ్డి గారు లెక్కలు ఇచ్చారు. నిజంగానే ప్రజలు లెక్కించింది మీరు ప్రజలు మీ పక్కన నిలబడరా? మీకు ఓట్లు లేరా? మీకు 11 సీట్లు కాదండి. అందరు ఇలా కలిసి మాట్లాడితే ప్రజలకి ఏం అర్థం అవుతుంది? సుజాత్ గారు ప్లీజ్, సుజాత్ గారు మాట్లాడండి. కొన్ని క్లాసెస్ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంది, మీరు మాట్లాడుతుంది ఏంది, పర్సనలైజ్డ్ గా మాట్లాడుతున్నారు. ఓకే అండి, ఓకే ప్లీజ్ ప్లీజ్, సమయం లేదు. సుజాత్ గారు, సుజాత్ గారు కన్క్లూజన్ కొద్దాం. సుజాత్ గారు చూసినటువంటి వ్యక్తే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు. మరి కడపలోనే ఉన్నారు. మరి మీకు తెలియదా? అక్కడ కోల్డ్ స్టోరేజ్ లేదా? కడపలో వైఎస్ఆర్ జిల్లాలో లేదా? కనిపించట్లేదా? అధికార ఆల్రెడీ ఉన్నాయి కానీ కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి. వినండి, మీరు ఆర్థిక కేంద్రాలు 10,000 ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయా? గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి మాటలు కాదు, అవన్నీ ఊరికే ఉన్నాయి. ఎందుకున్నాయంటే జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ కోసం ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పేరు వేసుకుని వైఎస్ఆర్ స్టోరేజ్లు, ఆర్థిక కేంద్రాలు, సచివాలయాలు కట్టారు. ఎక్కడ ప్రజలకు ఉపయోగపడాలి. నిజంగానే మీరు ప్రజల కోసం పనిచేస్తుంటే ఒకరి తర్వాత తిరుగుబాటు చేసేవాళ్ళు కాదు, మిమ్మల్ని 11 సీట్లు కట్టుబడే వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వీరశేఖర్ గారు ఒక్క నిమిషం, వీరశేఖర్ గారు ఒక్క నిమిషం. రైతుల్ని ఏ ప్రభుత్వం కూడా పూర్తిగా పట్టించుకున్నారు. మల్లేశ్వర్ గారు ప్లీజ్ అండి, మల్లేశ్వర్ గారు దయచేసి ప్లీజ్. వీళ్ళు అరిసి ఏదో సాధించామని చెప్పి చెప్పుకోండి. ఏ ప్రభుత్వం కూడా పూర్తిగా రైతు అభివృద్ధి కోసం, లేకపోతే వ్యవసాయం రైతులు పొందుతారు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొచ్చిన చెప్పేది మా ఊరికే రోజువారు మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని డెవలప్ చేయాలి. ఆ పరిస్థితులు ఉండండి. పక్కన మల్లేశ్వర్ గారు, మల్లేశ్వర్ గారు ప్లీజ్ 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 ప్లీజ్, మల్లేశ్వర్ గారు ప్లీజ్. తమ రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా అదేదో ఆర్థిక కేంద్రాలు ఎవరికి ఉపయోగపడుతుంటే ఓట్లు ఎందుకు వచ్చాయి కాదు, ఆ విషయం ఆలోచించుకోవాల్సింది పోయి. అలా కాదండి వీరశేఖర్ గారు, 18 నెలల్లో వీరశేఖర్ గారు, వీరశేఖర్ గారు అన్ని కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ఆర్సీపీయే కాదు, మీరు అన్ని ప్రభుత్వాలు అంటున్నాడు. నిజంగా అంటున్నాడు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, రైతు కేంద్రంగా ప్రభుత్వం నడవాలి అని చెప్పి నేను చెప్తా ఉంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. మంచి ఎక్కడ జరిగితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మీరు చేసింది కరెక్ట్ గా ఉంటే మిమ్మల్ని ప్రజలే కనిపించేవాళ్ళు కదా. అల్టిమేట్ గా ప్రజలు తీర్పించాలి, తీర్పు ఓకే అండి, ఓకే. మీరు పబ్లిక్ లోకి వెళ్ళని వ్యక్తి, పబ్లిక్ లో వరకు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు వచ్చి పబ్లిక్ లోకి వెళ్ళి నేను ఏదో చేస్తాను అని చెప్పంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? మీరు చేసిన అన్ని నిజం అయితే మీరు ప్రజలను నమ్మించాలి. ప్రజలు మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంటుంది? వీరశేఖర్ గారు, వీరశేఖర్ గారు, రాజకీయాలు అనేది మల్లేశ్వర్ గారు మీరు ఎలా సమయం అడిగారో వాళ్ళకి వాళ్ళ సమయం ఇవ్వాలి కదా. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్. ఇప్పుడు ప్రభుత్వం అయినా వీళ్ళు కూడా చేయకపోతే నెక్స్ట్ ప్రజల మంది వాళ్ళ తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని అట్లాగే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వీళ్ళ సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో అవసరం. ఆయన నిజాయితీగా నిస్వార్థంగా చేస్తున్నాడు. తన పార్టీని కూడా పట్టించుకోకుండా, తన కార్యకర్తలను పట్టించుకోకుండా, తన నాయకులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం
ప్రభుత్వాన్ని కూడా తన కూటమిలో ఉన్న భాగస్వామ్య ప్రభుత్వాన్ని కూడా నిలదీసి తనని క్రిటిసైజ్ చేస్తున్నా, తన పార్టీ నాయకులు కార్యకర్తలు క్రిటిసైజ్ చేస్తున్నా, ఒక రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఎవరి వ్యూ పాయింట్ వాళ్ళకు ఉంటుంది. మల్లేశ్వర్ గారు ఇప్పుడు ఆయన ఏ పార్టీకి అనుకూలంగా చెప్పారనేది కదా ఆయన వ్యూ, ఆయన చెప్తున్నారు కదా. రైట్, ఓకే. వితండవాదం తగ్గించుకోండి ఫస్ట్ వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఓకే 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 అండి. రైట్ రైట్, థ్యాంక్ యూ సుజాత గారు, మల్లేశ్వర్ గారు, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు, వీరశేఖర్ గారు, అందరికీ ధన్యవాదాలు హాట్ టాపిక్లో జాయిన్ అయినందుకు. ఏదైనా 18 నెలల్లో 16 సార్లు ప్రకృతి విపత్తులతో రైతులు నష్టపోయారు. వేసిన పంటల్ని రైతులే ట్రాక్టర్లతో దున్నేసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు కనుక రియాక్ట్ కాకపోతే కూటమి ప్రభుత్వం ఉద్యమం తీవ్రతరం అవుతుంది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అరటి రైతులకు సంబంధించి కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించినప్పుడు, పరిశీలించినప్పుడు అదంతా కూడా. అయితే ఇటు కోనసీమలో పవన్ పర్యటన నేపథ్యంలో కూడా మీకు ఎప్పటి నుంచి ఇబ్బందులు ఉన్నాయంటే 6 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది ఉంది అంటే మరి గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడైతే మీరు దీనికి సంబంధించి ఒక ప్లాన్ రెడీ చేస్తాం, ఖచ్చితంగా మీరు భవిష్యత్ తరాలు హ్యాపీగా ఉండేలా కూడా ఆ ప్లాన్ ఉండబోతుంది. మరొకసారి మీట్ అవుదాం అంటూ కూడా ఆయన ఒక మీటింగ్ కూడా పెట్టుకుందాం అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా అటు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ కూడా ఆయన పరిశీలిస్తూ ఈసారి పవన్ అంటే ఏంటో చూస్తారని చెప్పి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరి ఇటు జగన్మోహన్ రెడ్డి, పవన్ ఎవరు నిజంగా కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతంగా ఉందా, వైఎస్ఆర్సీపీ పక్షపాతంగా ఉందా, రైతులకు సంబంధించి కూడా ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. మరి 2029లో కూడా మేమే అధికారంలో వస్తాం అని ఖచ్చితంగా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నా అంటూ అటు డిప్యూటీ సీఎం పవన్ చెప్పినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ హాట్ టాపిక్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.